మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సార్, ఈ భాగ్యనగరానికి ఆర్టిస్టులు రకరకాల బాధలతో వచ్చిన వాళ్ళే. అయ్యో, అఫ్ కోర్స్ మీకు తెలిసిందే కృష్ణనగర్ కథలు. చాలా మంది. అండ్ ఇక్కడికి వచ్చి ఈ 400 సినిమాలు చేసి కష్టపడి వచ్చిన రూపాయి ఇన్వెస్ట్ చేసుకొని మీ అంతటి మీరు నిలబడి ఒక ఇల్లు కొనుక్కొని పిల్లల్ని చదివించి ఇలా వచ్చారా? లేకపోతే తాతలు నాన్నలు సంపాదించిన ఆస్తుంది కదా, ఎంజాయ్ చేద్దాం ఆ టైపా మీరు? అసలుకి అయ్యుంటే ఇక్కడ రారంటున్నా. వాళ్ళు అయ్యే చూసుకుంటూ రెండు విధాలుగా ఉంటారు, రెండు విధాలుగా ఉంటారు కదా. ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. బట్ ఇలా ఉండటంలో ఉన్న తృప్తి, ఏ స్థితికి వచ్చినా మనం మనగా వచ్చాం అంతే అన్న తృప్తి బహుశా వాళ్ళకి ఉందో లేదో నాకైతే తెలీదు. అంత అంత ఎవ్రీథింగ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకుని వడ్డించిన విస్తరలా ఉండటం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అది చాలామంది మిడిల్ క్లాస్ గాను లేకపోతే అరకొరగాను పొద్దుట ఒక పూట తింటున్నారు, ఇట్లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అసలు ఆ పూట కూడా లేని అట్లాగే ఉంటారు. అంటే అందులోంచి ఒక మోటివేషన్ వస్తుందేమో అనిపిస్తుంది. ఒక చిన్న మోటివేషను, ఒక అవమానంలోంచి, ఒక ఆకలిలోంచే అసలైన మోటివేషన్ వస్తుంది. మీరు చూడండి, ఆ ప్యాషన్ అనే వాళ్ళలో ఈ రెండిట్లో ఏదో ఒకటి డెఫినెట్గా సార్. వాడికి ఆకలైనా కడుపైనా మండి ఉండాలి, గుండె అయినా మండి ఉండాలి. గుండు కాదు, గుండె. గుండె అయినా మండి ఉండాలి, కడుపు అయినా మండి ఉండాలి. ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే ఎక్కడైనా అవమానం పడ్డారా ఇండస్ట్రీలో? ఏమంటే ఇండస్ట్రీలో అవమానాలు అనేవి కామన్. అవమానం చిన్న ఆర్టిస్టులను ఒకలాగా చూస్తారు, పెద్ద ఆర్టిస్టులను ఒకలాగా చూస్తారు అనేది కొంత ఉంది. కొంతమంది బయటపడతారు, కొంతమంది అలా ఏముండదండి, ఇది పెద్ద బయట చెప్పుకోవడానికి ఇట్లా ఉంటుంది కానీ అందరితో బాగా చూసుకుంటారండి, మన తెలుగు ఇండస్ట్రీ అంత గొప్పది ఇంకోటి ఉండదండి, మన హీరోలు అంత గొప్ప వాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పుకుంటారు. కానీ అది వేరే విషయం. అంటే వాళ్ళని ఎత్తు చూపుతుందని అర్థం కాదు నేను చెప్తుంది. అసలే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది అయితే అందరికీ తెలుసు. ఏ రకం అంటే తేడా? హాస్పిటాలిటీలో ఒక్కొక్క ఆర్టిస్ట్కి అయితే క్యారీవన్ కూడా ఎవరంట, చెట్ల కిందే బట్టలు మార్చుకొని పోయి షూట్ చేసుకొని వచ్చిన రోజులు బొచ్చడమే అని చెప్తారు. నేమ్డ్ ఆర్టిస్ట్లో నేను చెప్పేది కూడా. అలా మీకేమన్నా? నేనేది లేడీస్ విషయం పక్కన పెట్టండి, వాళ్ళ కష్టం వచ్చు, కానీ హాయిగా చెట్ల కింద కూర్చొని ఇప్పుడంటే ఈ క్యారవాన్లు ఇవన్నీ వచ్చాయండి, అన్నించి లేవు కదా. అదొక ఫెసిలిటీ అంతే. ఇప్పుడు మీకు ఏదో టాయిలెట్స్ అవసరం, మీకు అర్థమైందా? డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఒక అవసరం అంతే. అది లగ్జరీ కాదు, యాక్చువల్గా ఒక నీడ్ అంతే. ఒక నీడ్లా చూస్తే అది నీడే. మీకు అర్థమైందా? మేము ఇదివరకు మామూలు చెట్ల కింద కూర్చుని నలుగురం భోజనం చేసేవాళ్ళం, చెట్ల కింద కూర్చొని కౌలు చెప్పుకునేవాళ్ళం, అక్కడి నుంచి షార్ట్కి వెళ్ళి. ఇప్పుడు చెట్ల కింద కూర్చునే వాళ్ళు లేరు. మీరు అన్నట్టుగా క్యారవాన్స్ వచ్చేసాయి, ఆల్మోస్ట్ అందరికీ ఇస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే మరీ వీళ్ళెవరు మన జూనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళకి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ డ్రెస్ చేంజ్లకి వాళ్ళకి ఒకటి ప్రొవిజన్ ఇస్తున్నారు, ఫెసిలిటీ ఇస్తున్నారు. మార్పు సహజం కదా, మార్పు వచ్చింది. ఓవర్ ది ఇయర్స్ మార్పు అయితే వచ్చింది. డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా అప్పటికి ఇప్పటికి మీకు? అదే డిఫరెన్స్. క్యారవాన్ల విషయమే కదా నేను చెప్తుంది. ఓవరాల్గా ఇండస్ట్రీలో స్పీడ్ పెరిగింది, బడ్జెట్స్ పెరిగాయి, రేంజ్ పెరిగింది, మీ రెమ్యునరేషన్లు పెరిగాయి, రెమ్యునరేషన్స్ కూడా పెరిగాయి ఆటోమేటిక్గా. డైలీ ఒక 1 నుంచి 1.5 లాక్ తీసుకుంటున్నారు కదా మీరు కూడా? నేను అంత తీసుకోవట్లేదు, కానీ పెరిగిన మాట వాస్తవం. అన్నీ కూడా రెమ్యునరేషన్స్ అన్నీ పెరిగినాయి. అన్ని విధాలుగా ఇండస్ట్రీలో హైప్ అంటే బడ్జెట్, ఫిలిం మేకింగ్ ఇది అంతా పెరిగింది కదండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ పాన్ ఇండియా అనే మాటకు వచ్చామంటే మనం గర్వపడాల్సిన స్థితిలో ఉన్నాం ఇవాళ తెలుగు ఇండస్ట్రీ. ఒకప్పుడు బాలీవుడ్ అసలు కేర్ చేసేవారు కాదు, ఇటువైపు చూసేవారు కాదు, గౌరవం ఇవ్వరు మనకు అసలు వీళ్ళంటే ఏంటి, వీళ్ళది సినిమానా, వీడు యాక్టరా, వీళ్ళు హీరోనా, ఈయన హీరో, ఇట్లా ఉండేవి కదా. ఇవాళ ఒక్కసారి అందరూ మన వైపు చూస్తున్నారు. తెలుగు తెలుగు అంటే అసలు తెలుగు అనేది ఇదివరకు తెలుగు సినిమా, టాలీవుడ్ అనేదే అసలు ఆ మాటే లేదు కదండి. అవును, అదే మద్రాసి అదే కదా. అటువంటిది ఇప్పుడు ఇవాళ టాలీవుడ్ అంటే డ్యూ రెస్పెక్ట్ మన హీరోల వల్ల, మన డైరెక్టర్ల వల్ల మనందరం కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. తెలుగు యాక్టర్ అంటేనో, టాలీవుడ్ అంటేనో చిన్న గౌరవం దక్కుతుందిగా. అవును. సో మీకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇమేజెస్ అంటే మీ పాత లవర్స్ వాళ్ళు అవన్నీ కూడా పెడతారు ఇక్కడ? పెడతారు, ఇక్కడే పెట్టేది కూడా. అది మీరు ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇటు నుంచి ఇటు జేబులో చేతులు ఎట్టుకుని ఎటు పోవాలి నేను?
ఎటు వెళ్తున్నారో నాకే తెలియకుండా జేబులో ఆ ఫోటోలు చూసి నాకు జేబులు కూడా లేవు ఆ పెట్టుకోవడానికి. ఫోటోలు చూసి ఒక్కసారిగా లేచి నా 2 చేతుల్లో జేబులు పెట్టుకొని అలా వెళ్ళిపోతూ లేదు కదా, జేబులు లేవు ఇప్పుడు, ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఎడచాడు పెట్టుకోండి. ఎత్తిమే పెట్టుకెళ్ళిపోవాలి. ఏంటంటే బాబు మరి ఇలాంటి ఇలా fix- ఏయ్ అబ్బో ఎంఆర్ఓ గారు ఏంటండి ఇవాళ పిలిచి ఇవాళే రెడీ చేసేసారు నేను. డైలాగ్ చాలా బాగుంటది ఇక్కడ. నాయుడు గారు సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను మీరుంటే. మిమ్మల్ని వస్తాను సాయంత్రం కలుస్తాను ఇంటి మీరుంటే అన్నది ఒక చిన్న కటింగ్ తోటి. ఓకే. అది డైలాగ్ యొక్క పవర్. మహేష్ బాబు గారితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఆఫ్ స్క్రీన్ కావాలి, ఆన్ స్క్రీన్ మేము అంత చూసేసాం కాబట్టి. స్క్రీన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఆయన జోకులు ఎంజాయ్ చేస్తే చాలు, ఇంక అదే ఎక్స్పీరియన్స్. ఆయన అంత సీరియస్గా ఉంటారేమో అని అనుకుంటారు. ఓకే. ఆయన అంత అయ్యి బాబా 100% అసలు డైరెక్టర్స్ హీరో అంటారు చూసారా, అలాంటి దానికి నిర్వచనం మహేష్ బాబు. ఓకే. డైరెక్టర్స్ హీరో అంటారు చూసారా, ఇంకా ఏది అంటే ఏం తూచే తప్పకుండా అంతే. అలాంటి హీరో, పైగా అంత సటిల్ జోక్స్ వేస్తారని కానీ, లేకపోతే అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉంటారు కానీ ఎక్స్పెక్ట్ చేయరు జనం జనరల్గా. ఆయన దగ్గర ఆ ఫ్లేయర్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉన్న ఒకే ఒక్క హీరో అంటే ఒకే ఒక్క అని కాదు కానీ వన్ ఆఫ్ ది. ఎస్ అంటే అఫ్ కోర్స్, అంటే మీరు చెప్పినట్లుగానే కొంతమంది అంత ఓపెన్గా ఉండటానికి ట్రై చేయరు. బట్ ఆయన ఎవరితో అయినా కానీ మంచిగా వండర్ఫుల్. అది పంచులు వేసుకుంటూ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసిన ఆ సంస్కారం, ఆయన ఇప్పుడు ఇస్తారు కదా అటువంటి వాళ్ళు ఇచ్చేది గొప్ప నిధి నిక్షేపాలు అంటారు చూసారా, అలాంటివి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చి ఉండాలి, అంతే కదా. ఎస్, ఆయనతో యాక్ట్ చేసిన ఒక 90% యాక్టర్స్ ఇదే చెప్తారు. జనానికి ఆయన సూపర్ స్టార్ ఏమో కానీ సెట్ లో ఎక్కడ నేను ఒక స్టార్ ఫీలింగ్ ఉండదండి. ఆ ఫీలింగ్ కానీ ఆయన సూపర్ స్టార్ అనేటువంటిది కానీ ఏముండదు. అదే హంబుల్నెస్, అదే వామ్త్, పలకరించడం అదే వామ్త్. ఆయన ప్రెజెన్స్ కూడా ఒక 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 సెపరేట్ ఇది ఉండదు. అవును, నలుగురితో కలిసి కూర్చోటం అని ఉంటాయి. గ్రేట్, అందుకే సూపర్ స్టార్ అయ్యారు. ఎస్ ఎస్. నెక్స్ట్ ఆంధ్రుడు మంచి రోల్ చేశారు దీంట్లో కూడా. దీన్ని ఈ మధ్య ప్యారడీ చేసి ఏమంటారు దాన్ని, షార్ట్స్ కింద చేస్తారు. అవును, రీల్స్ ఆ రీల్స్ దీన్ని మొత్తం డైలాగు, మా ఇద్దరు డైలాగులు మార్చేసి ఈ సంక్రాంతికి ఊరెళ్ళే వాళ్ళ మీద పెట్టి చేశారు. అది పండక్కి ఊరు వెళ్తున్నా, ఎరా నువ్వు పండక్కి ఊరు వెళ్ళవా, నీ మామ నీకు పొలం ఇచ్చి డబ్బు ఇచ్చి అది ఇచ్చి ఆస్తి ఇచ్చి ఇన్ని ఇస్తే నువ్వు ఇంటికి వెళ్ళటానికి ఆలోచిస్తున్నావా, టికెట్ బుక్ చేసుకోవా నువ్వు అని సంక్రాంతి పండక్కి వెళ్ళని పట్టుకుని వాయించి ప్యారడీ బాగా చేశారు. అది ఇప్పుడు రీల్స్గా వస్తుంది.